ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సదస్సులో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సొసైటీ ప్రెసిడెంట్ సరిపల్లి సత్యనారాయణ రాజు, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, సర్పంచ్ బుద్దా జగ్గారావు, జనసేన అధ్యక్షులు సంకుల రామకృష్ణ, తహసీల్దార్ ఉదయ్ కుమార్, వీఆర్ఓ జగదీశ్వరి, పంచాయతీ అధికారులు, కూటమి నాయకులు గూడెల్లి లక్ష్మీనారాయణ, సాంబా, తోటా బాలు, కోలా మధు, బండారు అనిల్, సిరిపత్తుల మధు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలమ్మా ఇది? 2 ఎకరాలు 90 సెంట్లు. చూడమ్మ చూడండి మామూలుగా. ఓకే సార్. ఇంకేమో చెప్తా, ఇక్కడ కూర్చుంటాను. అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఏడా వెంకటేశ్వరరావు కేవైసీ చేసి ముందు పెట్టాను. ఓకే సార్. ఓకే సార్. అందరికి ఇస్తారండి. మీరు వచ్చిన వాళ్ళందరూ విఆర్ఓ గారి దగ్గరకు ఓకే సార్. గ్రామ పంచాయతీల దగ్గరే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీకు అందజేస్తారు. ఏ రకమైన సమస్య లేకుండా ఫీల్డ్ మీద ఎవరున్నారు, పట్టాదారు రికార్డ్స్ ఎవరు ఉన్నాయి అన్ని పరిశీలన చేసి ఈ మంచి కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారి పోలవరం నియోజకవర్గం. అలాగే గత ప్రభుత్వాల్లో ఇదిగో మీరు చూసే ఉంటారు, కేవలం ఇది ఒక ప్రచారానికి లో భాగంగా ఈ పాస్ పుస్తకాలు గత ప్రభుత్వాలు ముద్రించి ప్రతి ఒక్కడు కూడా ఇలాగా ప్రతి పాస్ పుస్తకం మీద ఆయన ఫోటోతో ఆయన చేసేటువంటి ఏదైతే ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా, అలాగే భూమిలో పాతే రాళ్ల మీద కూడా ఫోటోలు పెట్టి ప్రచారం చేసినటువంటి గత ప్రభుత్వాలు రోజు తిరస్కరించి 151 సీట్లు ఉన్నటువంటి గత ప్రభుత్వాలని ఈరోజు 11 సీట్లకి రైతులందరూ కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజముద్రతో పాస్ పుస్తకాలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది అందుబాటులో ఉండే విధంగా, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కనిపించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అంటే గత ప్రభుత్వాలు ఫోటోలకి పరిమితమైనవి, మన ప్రభుత్వాలు పేద ప్రజలకి, రైతులకి న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. చాలా సంతోషకరమైన విషయం.